ఒక కంపెనీకి గుండెకాయలాంటి ఒక కీలక నాయకుడు అకస్మాత్తుగా రేపు రాజీనామా చేస్తే పరిస్థితేంటి? ఆలోచిస్తేనే కొంచెం కంగారుగా ఉంది కదా. ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే ఎన్నో సంస్థల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈరోజు మనం అలాంటి సంక్షోభాలను కూడా తట్టుకుని నిలబడే ఒక పటిష్టమైన వ్యవస్థ గురించి తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ప్రాజెక్టులన్నీ సజావుగా నడిపిస్తున్న వ్యక్తి ఉన్నట్టుండి ఎళ్ళిపోతే వెంటనే పనులన్నీ ఆగిపోతాయి. ఒక రకమైన గందరగోళం మొదలవుతుంది. ఆ ఖాళీని ఎలా భర్తీ చేయాలో తెలియక చాలా వ్యాపారాలు నిజంగా కుప్పకూలిపోతాయి. ఈ అనిశ్చితిని ఎదుర్కోవడమే అతిపెద్ద సవాలు. దీన్నే నిపుణులు ఖాళీ సింహాసనం సమస్య అని పిలుస్తారు. అంటే రాజులేని సింహాసనం లాంటిదే అనమాట. సరైన ప్రత్యామ్నాయ ప్రణాళిక లేకపోవడమనేది ఏ కంపెనీకైనా అతిపెద్ద బలహీనత. ఇక్కడే ఈ సమస్యకు ఒకే ఒక్క వ్యూహాత్మక పరిష్కారముంది. ఇది కేవలం ఒక ఎమర్జెన్సీ ప్లాన్ కాదు, సంస్థ భవిష్యత్తును కాపాడే ఒక పటిష్టమైన వ్యవస్థ. ఈ వ్యవస్థ అంటే కేవలం ఖాళీ అయిన ఒక పదవిని భర్తీ చేయడం కాదు. ఇది కంపెనీలోని ప్రతి స్థాయిలో భవిష్యత్ నాయకులను తయారు చేసే ఒక నిరంతర ప్రక్రియ. సరైన టాలెంట్ను గుర్తించడం, వాళ్లకవసరమైన శిక్షణ ఇవ్వడం, రాబోయే సవాళ్లకు సిద్ధం చేయడం, ఇదంతా ఈ ప్రాసెస్లో భాగమే. మరి ఇంత పటిష్టమైన వ్యవస్థను ఎలా నిర్మించాలి? ఏదైనా పెద్ద నిర్మాణ ప్రాజెక్ట్లాగే దీనికి కూడా మొదటి అడుగు ఒక స్పష్టమైన బ్లూప్రింట్ సిద్ధం చేసుకోవడమే. అంటే మన సంస్థలోని నాయకత్వ నిర్మాణాన్ని స్పష్టంగా ఒక మ్యాప్లాగా గీసుకోవాలి. ఇప్పుడు చూస్తే నాయకత్వంలో చాలా లెవెల్స్ ఉంటాయి. పై స్థాయిలో ఉండే ఎగ్జిక్యూటివ్లు కంపెనీ మొత్తం వ్యూహాన్ని నిర్దేశిస్తే, వాళ్ల కింద ఉండే టీం లీడర్లు రోజువారీ పనులను ముందుకు నడిపిస్తారు. ప్రతి స్థాయికి దానికి తగ్గ బాధ్యతలుంటాయి. ఒక స్థాయి విజయం మరో స్థాయికి పునాది వేస్తుంది. ఈ బ్లూప్రింట్లో అత్యంత కీలకమైన అంశం వారసత్వ ప్రణాళిక. అంటే సింపుల్గా చెప్పాలంటే, భవిష్యత్తులో ఏ పదవి ఖాళీ అయినా దానిని వెంటనే భర్తీ చేయడానికి మన దగ్గర సరైన వ్యక్తి సిద్ధంగా ఉన్నారా లేదా అని ముందుగానే ప్లాన్ చేసుకోవడం. ఈ మ్యాట్రిక్స్ చూడండి. ఇక్కడ వీపీ ఆఫ్ మార్కెటింగ్ పదవికి శామ్ జోన్స్ను గుర్తించారు. కాని అతను ఆ పాత్రకు పూర్తిగా సిద్ధం కావడానికి ఇంకా 1 నుండి 2 ఏళ్లు పడుతుంది. అదే సమయంలో హెడ్ ఆఫ్ ఆర్&డి పదవికి అనా గార్సియా వెంటనే బాధ్యతలు చేపట్టడానికి రెడీగా ఉంది. ఇలాంటి స్పష్టత ఉండటమే ఈ ప్రణాళిక యొక్క ముఖ్య లక్ష్యం. సరే, బ్లూప్రింట్ రెడీ. ఇప్పుడు మన దృష్టిని నిర్మాణానికి అవసరమైన ముడిసరుకుపై పెడదాం. అదే మన ఉద్యోగులు, వారి నైపుణ్యాలు, వాళ్ల సామర్థ్యాన్ని సరిగ్గా అంచనా వేయాలి. ఒక మిడిల్ మేనేజర్ పాత్రను నిర్వచించాలంటే వాళ్లకి కేవలం పీపుల్ మేనేజ్మెంట్ ఉంటే సరిపోదు. సరైన నిర్ణయాలు తీసుకోవాలి, తమ టీం టార్గెట్స్ని రీచ్ అవ్వాలి. అన్నింటికన్నా ముఖ్యంగా వ్యూహాత్మక ఆలోచనలో నిరంతరం ఎదుగుతూ ఉండాలి. నిజానికి ఇక్కడ అసలైన సవాలు ప్రతిభను కనుగొనడం కాదు. ఒక వ్యక్తికి ఉన్న స్కిల్స్కి, ఆ పాత్రకు అవసరమైన స్కిల్స్కి మధ్య ఉన్న గ్యాప్ని గుర్తించడమే చాలా కీలకం. ఆ గ్యాప్ను అర్థం చేసుకుంటేనే మనం వారిని సరిగ్గా డెవలప్ చేయగలుగుతాం. ఉదాహరణకు, ఒక కాబోయే నాయకుడికి ఉండాల్సిన స్ట్రాటజిక్ థింకింగ్ లెవెల్ 4 అనుకుందాం. కాని ప్రస్తుతం వాళ్ల లెవెల్ 2 మాత్రమే ఉంది. చూసారా, ఈ గ్యాప్ ఉంది కదా, దీన్ని పూరించడమే మన అసలు లక్ష్యం. ఈ గ్యాప్ను తగ్గించగలిగితే మనం ఒక గొప్ప నాయకుణ్ణి తయారుచేసినట్టే. సరే, ప్లానింగ్ పూర్తయింది. మన బలాలు బలహీనతలు ఏంటో తెలిసాయి. ఇక అసలైన పని మొదలుపెట్టే సమయం వచ్చింది. అదే మనం గుర్తించిన ప్రతిభావంతులను భవిష్యత్ నాయకులుగా తీర్చిదిద్దడం. ఒక నాయకుడి ప్రయాణంలో వాళ్ల బాధ్యతలు పెరిగే కొద్దీ వాళ్లు ఫోకస్ చేయాల్సిన స్కిల్స్ కూడా మారుతూ ఉంటాయి. స్టార్టింగ్లో కమ్యూనికేషన్, టీమ్ మేనేజ్మెంట్ లాంటివి ముఖ్యం. కాని సీనియర్ స్థాయికి వెళ్లేసరికి ఇన్నోవేషన్ని నడిపించడం, మార్పును ముందుండి నడిపించడం కీలకమవుతుంది. ఆ స్కిల్స్లో ఉన్న గ్యాప్స్ని పూడ్చడానికి చాలా మార్గాలున్నాయి. అనుభవజ్ఞులైన వారి నుండి మెంటర్షిప్ తీసుకోవడం, వేరే విభాగాల్లో పనిచేసి కొత్త విషయాలు నేర్చుకోవడం, లేదా స్పెషల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో పాల్గొనడం ద్వారా ఎదుగుదలను ఇంకా వేగవంతం చేయవచ్చు. సరే, మనం ఒక గొప్ప వ్యవస్థను నిర్మించాం, ప్లాన్ చేశాం, ట్రైనింగ్ ఇచ్చాం, అంతా బానే ఉంది. కానీ అది నిజంగా పనిచేస్తుందో లేదో ఎలా తెలుస్తుంది? మనం కట్టిన నిర్మాణం బలంగా ఉందో లేదో తనిఖీ చెయ్యాలి కదా. ఈ వ్యవస్థ విజయాన్ని కొలవడానికి మనం కొన్ని కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ అంటే కేపీఐస్ను ఉపయోగిస్తాం. ఇవి మన ప్రోగ్రెస్ని ట్రాక్ చేయడానికి, మన వ్యూహం సరైన దారిలో వెళ్తుందో లేదో చెప్పడానికి చాలా సహాయపడతాయి. మన ప్రణాళిక సక్సెస్ అయ్యిందో లేదో చెప్పే మొదటి సంకేతం ఇదే. నాయకత్వ స్థానాల్లో 75% మన సొంత ఉద్యోగులతోనే భర్తీ అయితే, అది మన వ్యవస్థ పటిష్టంగా ఉందని చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుంది చెప్పండి. అంతేకాదు, ఈ వ్యవస్థ కేవలం ఖాళీలను భర్తీ చెయ్యదు.
ఇది నిబద్ధతతో, ఉత్సాహంతో పనిచేసే నాయకులను కూడా తయారు చేస్తుంది. 82% ఎంగేజ్మెంట్ స్కోర్ అంటే మన నాయకులు తమ పని పట్ల ఎంత డెడికేషన్తో, ఎంత ఇన్వాల్వ్ అయ్యున్నారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇది ఒక్కసారి చేసి వదిలేసే ప్రక్రియ కాదు. నాయకత్వ అభివృద్ధి కమిటీ లాంటి ఒక టీం ప్రతి 3 నెలలకోసారి సమావేశమై పురోగతిని సమీక్షిస్తూ అవసరమైన మార్పులు చేస్తూ ఉండాలి. ఇలా నిరంతరం పర్యవేక్షిస్తేనే విజయం మన సొంతమవుతుంది. చివరిగా ఈ ప్రశ్నను ప్రతి సంస్థ తనను తాను వేసుకోవాలి. మన ఎదుగుదలకి, కొత్త ఆవిష్కరణలకి, అలాగే అన్ని కీలకమైన పాత్రల్లో నిలకడను నిర్ధారించడానికే మన నాయకత్వ పైప్లైన్ నిజంగా అంత బలంగా ఉందా? భవిష్యత్తులు సురక్షితం చేసుకోవాలంటే ఈ రోజు నుండే నాయకత్వ పునాదిని నిర్మించడం ప్రారంభించాలి.